అన్ని పోతాయి పెళ్ళి అయితే. పెళ్ళి అయిపోయి ఫ్రెండ్స్ ఏముంటే అయిపోయాయి. ఆవిడే పెద్ద పెళ్ళే, మేడం పెద్ద పెళ్ళే. ఉండు వేణుగోపాల్ అని. అప్పుడు వేణుగోపాల్ అంటే ఒక వ్యక్తిని ఒక చిన్న చూపు చూడాడు. ఏ వ్యక్తి అయినా పర్లేదు, మనకు ఆ గుణం అనేది అట్లా ఉంటుంది అన్నట్టు. అటువంటి వాడు ఫ్రెండ్ అంటే ఒక ఫ్రెండ్కే సాయం చేసే గుణం కాదు, వాడు అందరు నావాలనుకుంటాడు. నేనంటే అంత మంచి వ్యక్తి. అంటే నా విషయాన్ని కాదు, ఒక పేదోడు ఉన్న 10 రూపాయలు సాయం చేసే వ్యక్తి. హాస్పిటల్ 50,000 ఇచ్చేసిండు. అటువంటి దారకాన్ని అంటే ఏం వర్ణించాలి చెప్పు. ఇప్పుడు అంటే ఇంత ఫ్రెండ్ అంటూ ఇప్పుడు మీ ఎప్పుడైనా మీ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చిన తిరగా అంటది, కానీ అది ఫ్రెండ్ విలువ ఆమె తెలియదు. డబ్బులతో ఫ్రెండ్షిప్ కాదు అది. గింత అంటూ ఎప్పుడైనా గింత ఆపదలో మీ వాడు ఇచ్చినంటే అడిగితే ఇస్తాడు, కానీ అడిగితే అది నీ స్నేహాన్ని డబ్బుతో విలగట్టినట్టు అవుతుంది. అంటే వాడు ఎంతో కష్టపడ్డాడు, నేను ఆదుకున్నా. మరి ఇవన్నీ 1,00,000 మంది అడగాలంటే వాడి కష్టాన్ని అర్థం చేసుకున్నా. నేను చెప్పిన ఇప్పుడు 2 లక్షల గురించి వాడికి ఎన్నో కోట్లు వాడికి అయితే ఒక 10 రూపాయలని ఆడుకోలేను కదా. అప్పుడు అలాంటి నేను ఎందుకు అడగాలి? ఇక్కడికైతే మంచిగా ఉన్నావు, డబ్బు నడివి పెట్టుకొని ఇవన్నీ దూరాలు చేసుకోవడం అవసరమా? ఇక డబ్బుకి పెద్దోడు కావచ్చు, స్నేహాన్ని కాదు కదా.